స్వయంగా బాధితులు చెప్పిన తర్వాత ఆ బాధితుల కథనాలు రాసిన పుస్తకాన్ని పరిచయం చేయడం అంటే చరివిత చరణం చెప్పిందే చెప్పడం అవుతుంది. అయితే మణిపూర్లో జరిగినటువంటి ప్రయోగానికి సంబంధించి దానికి పోలికలు ఉన్నటువంటి ఒక చిన్న ప్రయోగం మన తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. దాని గురించి ముందుగా చెప్పిన తర్వాత పుస్తకం గురించి ఒక 2 విషయాలు మాట్లాడి సంక్షిప్తంగానే ముగిస్తాను. ఆదిలాబాద్ జిల్లాలోని అడవులలో వామపక్ష విప్లవోద్యమం వెనుకపట్టుబట్టిన తర్వాత అక్కడ అడవులను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో వనవాసి కళ్యాణ పరిషత్ కార్యక్రమాలు మొదలైనవి. ఈ వనవాసి కళ్యాణ పరిషత్ ఎవరిదో సంఘీ పరివారానికి సంబంధించినటువంటిది. ఆ తర్వాత ఆ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కూడా ఒక 20-25 ఏళ్ళ నుంచి క్రితము ఆదివాసీ హక్కుల పోరాట సమితి లాంటి ఒక సంఘాలు ఏర్పడి ఆదివాసీ హక్కుల కోసం, వాళ్ళకి రిజర్వేషన్ల కోసం బయటి నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి లంబాడీలు వాళ్ళ రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారనేటువంటి దాని మీద రకరకాల ఉద్యమాలు చాలా కాలం కొనసాగినాయి. దానికి సమాజం మద్దతు, తెలంగాణ ప్రజల మద్దతు, అన్ని రాజకీయ పార్టీల మద్దతులు కూడా లభించినాయి. అందులో చురుకుగా పనిచేసినటువంటి ఆ హక్కుల కమిటీలలో చురుకుగా పనిచేసినటువంటి నాయకులను, ఆ తర్వాత వాళ్ళకి కొంత రాజకీయంగా వాళ్ళు ఎదగాలనేటువంటి కోరికలు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఎదగాలనే కోరికలు వచ్చినప్పుడు తెలివిగా వాళ్ళను అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళని లాక్కున్నది. ప్రజల లోపల వాళ్ళకు ఉన్నటువంటి పేరు తీసుకున్న తర్వాత క్రమంగా ఆ ఆదివాసీ మీరు 1919 నుంచి కూడా మన 2019 నుంచి 2021-22 వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో చాలా రకాల మత విద్వేషాలు జరిగినాయి. ఈ ఉద్యమాన్ని ఈ నాయకులను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి కొంత ముస్లిం వ్యతిరేకమైనటువంటి ఉద్యమంగా ముస్లింలకు, అక్కడ ఉన్నటువంటి గోండులకు వ్యతిరేకమైనటువంటి ఘర్షణలు సృష్టించారు. కెరామేరి కావచ్చు, జైనది కావచ్చు, ఆ ఉట్నూరు క్రాస్ రోడ్ ఈ ప్రాంతంలో కొంత ముస్లింలు అక్కడ గిరిజన భూములను లీజుకు వాళ్ళు తీసుకొని పనిచేయడం అనేది జరుగుతుంది. అట్లా కొంత ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కూడా ఉంది. ఈ మత ఘర్షణల వైపుకు ఈ ప్రజలు అప్పటిదాకా గిరిజనులు చాలా చిరపరిచితులై వాళ్ళతో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులను తీసుకొని మత విద్వేషాల వైపుకు తీసుకొని వెళ్ళిన తర్వాత దాని పర్యవసానం చివరిగా జరిగింది ఏంటి అని అంటే, గత 2 ఎన్నికల్లో గత 10 సంవత్సరాలు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తున్నారు, ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఇది ఒక ప్రయోగం. బహుశా ఇది రక్తపాత రహిత ప్రయోగం. అక్కడ ఎక్కడ దాన్ని ఎదుర్కోవడానికి ఎవరు లేని సందర్భంలో జరిగినటువంటి ప్రయోగం. మణిపూర్లు లాంటి ప్రాంతంలో కూడా, అసలు మణిపూర్లో లేని దేశంలో కూడా ఆయా స్థలకాలాల నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఈ సంఘ పరివారం చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాల ఆధారంగా రాజకీయంగా తను బలపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వనరులను, ఆస్తులన్నింటిని కూడా ఈ సామ్రాజ్యవాదులకు అప్పచెప్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇట్లా జరిగిన తర్వాత ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ బిర్లా కంపెనీది అదానీపరం అయిపోయింది. ఇక్కడ ఎస్వి సార్ కూడా ఉన్నారు, తనకు కూడా తెలుసు. సింగరేణి గనులన్నీ కూడా అదానీపరం, అంబానీపరాలు రకరకాల ఓపెన్ టెండర్ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఉన్నారు. ఎదురు లేకుండా పోరాటం అనేటువంటి ప్రతిఘటన లేకుండా జరిగేటువంటి దానిలో భాగంగా రాజకీయంగా శక్తివంతులు అవుతూనే ఇటువంటి పనులను చేస్తున్నారు. ఈ పుస్తకం చదివితే కూడా నాకు పూర్తిగా అర్థమైన విషయం కూడా ఏంటంటే, మణిపూర్లో జరిగినటువంటి ప్రయోగం వాస్తవానికి మెయితీలు ఈ పుస్తకం చదివితే మెయితీలు వాళ్ళు నిజంగా చాలా ప్రగతిశీలమైనటువంటి పోరాటాలు చేసినారు. మనోరమ హత్యానంతరము స్త్రీలందరూ కలిసి నగ్నంగా సాయుధ బలగాల ముందట జరిగినటువంటి సంఘటన అయితేనేమి, ఇరోం షర్మిల సంఘటన అయితేనేమి, ఇవన్నీ కనుక చూసినట్లయితే వాళ్ళు చాలా ప్రగతిశీలమైనటువంటి వ్యక్తుల్ని ఇవాళ లీడ్ చేస్తున్నది ఎవరిని మెయితీలనంటే హిందూ సంఘటన, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ సంఘటనలు తీసుకొస్తున్నారు. కూకీలు వాస్తవంగా ఆంగ్లో కూకీ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో ఉంటుంది. వాళ్ళు నిజంగా ఆంగ్లేయన్స్ వ్యతిరేకంగా భారతీయులమని పోరాటం చేస్తారు. వాళ్ళని వాళ్ళ క్రైస్తవులుగా, దేశద్రోహులుగా, బయట నుంచి వచ్చిన వాళ్ళుగా, బర్మా నుంచి వచ్చిన వాళ్ళుగా తిరిగి బర్మాకు వెనక్కి పంపేయాలనేటువంటి
ఒక దేశభక్తి, ఒక జూటా దేశభక్తితోటి ఇవాళ అక్కడ ఈ పోరాటం అనేటువంటిది ఒక ప్రతిఘాతుకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మిని చేయడం, జనాల ఆలోచనల్ని మత్తుతో నింపి మార్చడం అనేది ఇప్పుడున్నటువంటి ఇక్కడున్నటువంటి ఈ ఫాసిస్టు భారతదేశపు నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి వాళ్ళు సక్సెస్ అవుతున్నారనే బహుశా చెప్పవచ్చు. అయితే ఈ పుస్తకం చదివితే చాలా చిన్న పుస్తకమైనప్పటికీ కూడా ఈ రచయితలు ముగ్గురు వెంకట్రావు, బండారు విజయ మరియు హేమలత గారు కూడా వాస్తవంగా ఎట్లా పరిణామాలు చాలా చిన్న పుస్తకమైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎటు పోతున్నాయి. వాస్తవానికి ఇందులో చర్చిల గురించి కూడా ఉంది. ఇవాళ చాలామంది కూడా చర్చి ప్రతినిధులు వచ్చి మాట్లాడినరు. కానీ ఆ చర్చిల యొక్క పరిమితి కూడా ఏపాటిదో ఈ పుస్తకంలో వివరించిండ్రు. వాళ్ళు కేవలం ఒక మానవీయంగా వాళ్ళను ఆదుకోవడం తప్ప, వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం తప్ప అంతకు మించి వాళ్ళకు వేరే మార్గం పరిష్కారం చూపించలేనటువంటి అశక్తతను వాళ్ళు వ్యక్తం చేసినట్లుగా ఈ పుస్తకంలో కనబడుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా ఇఫ్టు ప్రసాద్ మాట్లాడినట్లుగా నార్ల రవి మాట్లాడినట్లుగా తన కులం విప్లవంలో ప్రస్తావించినట్టుగానే ఇవాళ ఏ పాలక వర్గాలకు వ్యతిరేకంగానైతే ఉద్యమాలు మనం నడుస్తున్నాయో చివరికి ఆ ఉద్యమాలు వాళ్ళకే ఉపయోగపడిపోయి తిరిగి ప్రజల్ని పీడితులుగా తయారు చేస్తున్నాయి. కాబట్టి ఏ ఉద్యమానికైనా ఒక స్పష్టమైనటువంటి ఒక సిద్ధాంతము, ఒక విశాల తత్వము ఇవన్నీ ఉండాలి. ఆ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఉద్యమాలు అనేటువంటివి అవి విజయవంతమవుతాయి. అదేవిధంగా ఇవాళ కుకీలు మేటీలు జరిగినటువంటి ఈ పోరాటం కూడా బహుశా రేపు జరగబోయేటువంటి మణిపూర్ ఎలక్షన్లో కూడా తిరిగి బీజేపీ వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలకు ఓట్లకు సంబంధం లేదు కదా, ఈవీఎంలతోటి మాత్రమే సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ వనరులను కొల్లగొట్టడం కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. చాలా ఫాసిజం తోటి ముందుకు వస్తున్నట్టుగానే కనబడుతుంది. అది కొన్ని చోట్ల రక్తపాతంగా కనబడుతుంది, కొన్ని చోట్ల రక్తపాత రహితంగా కనబడుతుంది. ఎక్కడికక్కడ ఆ ఫాసిజం ఏ విధంగా వస్తుంది, వాళ్ళ హిందూ పరివార్ వాళ్ళు ఏ విధంగా మన లోపలికి సమాజంలోకి ప్రజల లోపలికి చొచ్చుకొని వస్తున్నారు, ప్రజల లోపల ఎటువంటి విషయాలను నింపుతున్నారు, ఎంతటి విష ప్రచారాలు చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తున్నాను. అంటే వ్యక్తిత్వంలో కూడా నార్త్ ఇండియాలో ఎక్కడో జనరల్గా సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే కనబడింది. ఒక గుడి ముందు బాదం హల్వా తయారు చేసి అమ్ముకునేటువంటి ఒక ముసలమ్మను ఆ గుడికి లేదా భక్తులకు అడ్డంగా ఉన్నారని చెప్పేసి పోలీసులు ఈడ్చి బయటికి పరిస్తే అక్కడ ఉన్నటువంటి అందరు జనాలు ఆమె తయారు చేసుకొని వచ్చినటువంటి బాదం హల్వాను ఎత్తుకుపోవడానికి ఎగబడ్డారు. ఆమెను ఎందుకు అట్లా ముసలమ్మని ఎందుకు ఈడ్చుకెళ్తున్నారు, మీరు ఆగండి అని చెప్పాల్సింది పోయి, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ బాదం హల్వా గంపను తీసుకొని పోయి ఆ ముసలమ్మకి అప్పచెప్పాల్సింది పోయి ఎగబడి బాదం హల్వాని ఎత్తుకుపోయినరు. అంటే ఎటువంటి విషయాన్ని జనం లోపల నింపుతున్నారు. ఒక సామాజిక చైతన్యం లేకపోవడం, ఆ సామాజిక చైతన్యాన్ని చెప్పేటువంటి వాళ్ళని లేకుండా చేయడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అంటే ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి అది ఏమన్నా కానివ్వండి, అది నేనైతే హిందూ మతోన్మాద పార్టీ, ప్రధానంగా బీజేపీ పార్టీ రకరకాల రూపంలో దాన్ని ఎన్నుకున్నటువంటి మన ఆర్ఎస్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పద్ధతి ప్రకారం, చాలా కుట్రల ప్రకారం వీళ్ళు వచ్చేసి మన ప్రజలందరినీ కూడా రకరకాలమైనటువంటి చైతన్య రహితులుగా చేసి ఇవాళ దేశం మీద, ప్రజల మీద, ఇక్కడ ఉన్నటువంటి వనరులను అన్నిటిని కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం గమనించుకుంటూ పోవాలి. ఈ విధంగా సంఘీభావం తెలిపేటువంటి సంస్కృతి తెలుగు ప్రజలది చాలా మొదటి నుంచి ఉంది. ఆ క్రమంలో ఈ పుస్తకం తీసుకొచ్చిన మీ